వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. చాలా తెలంగాణలో మార్పులు జరుగుతున్నాయి, చూస్తున్నాం. అసలు వీళ్ళంతా నిజంగా తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడుతున్నారా, లేక రాజకీయ అస్తిత్వాల కోసం పోరాడుతున్నారో అర్థం కావట్లేదు. తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో ఉందట. మళ్ళీ తెలంగాణను కాపాడాలట. మళ్ళీ బయట శక్తులు వచ్చేసాయట. ఒక్క నిమిషం, తెలంగాణ నిజంగా ప్రమాదంలో ఉందా, లేక కొందరి రాజకీయ అస్తిత్వం ప్రమాదంలో ఉందా? ఎందుకంటే ఈ కథ కొత్తది కాదు బాస్. చాలా కాలం క్రితం కూడా ఈ ప్రశ్న ఇలానే వచ్చింది. అలాగే ఆ ప్రశ్నకు సమాధానం తెలియకుండానే రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ప్రజలు ప్రశ్నలు అడగడం మొదలు పెడితే అస్తిత్వం గుర్తుకొస్తుంది. ప్రజలు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించడం మొదలు పెడితే స్వాభిమానం గుర్తుకొస్తుంది. ప్రజలు పనితీరు గురించి మాట్లాడటం మొదలు పెడితే ప్రాంతీయ ఉద్రేకం గుర్తుకొస్తుంది. రాజకీయ ప్రసంగికత తగ్గడం మొదలైతే శత్రువులు గుర్తుకొస్తారు. రైతు గురించి మాట్లాడరు, నిరుద్యోగి గురించి మాట్లాడరు, యువత భవిష్యత్తు గురించి మాట్లాడరు, పాలన గురించి అంతకంటే మాట్లాడరు, పెరిగిన జీవన వ్యయం గురించి మాట్లాడరు. ఎందుకంటే నిజమైన సమస్యలు సమాధానాలు అడుగుతాయి, భావోద్వేగాలు మాత్రమే చప్పట్లిస్తాయి. ఆ సమాధానాలు ఇవ్వలేని ప్రశ్నలను తప్పించుకోవడం కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టి చప్పట్లను కొట్టించుకుంటున్నారు. రైతు కంటే అస్తిత్వం ముఖ్యమవుతుంది. ఉద్యోగాల కంటే శత్రువులు ముఖ్యమవుతారు. పాలన కంటే ప్రాంతీయ రాజకీయాలు ముఖ్యమవుతాయి. కొత్త పార్టీ వచ్చింది, కొత్త జెండా వచ్చింది, కొత్త పేరు వచ్చింది, కానీ కొత్త రాజకీయ ఆలోచన రాలేదు. పాత టీఆర్ఎస్ ఫైల్కి కొత్త కవర్ వేసి తీసుకొచ్చినట్టుగా ఉంది. మళ్ళీ అదే ఆంధ్ర, మళ్ళీ అదే శత్రువు, మళ్ళీ అదే భావోద్వేగాల వ్యాపారం, మళ్ళీ అదే రాజకీయ షార్ట్ కట్. గరిట తిప్పుతారట, విగ్రహాలు పగలగొడతారట, బయట రాజకీయ పార్టీలు వస్తున్నాయట, అస్తిత్వం ప్రమాదంలో ఉందట. 12 ఏళ్ల అధికారంలో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నాయకురాలు ఇప్పుడు వచ్చి తెలంగాణను కాపాడాలని చెప్తుంది. అంటే ప్రశ్న తెలంగాణకు కాదు, ప్రశ్న మీకే. 12 ఏళ్లలో తెలంగాణను బలంగా నిర్మించారా, లేక 12 ఏళ్ల తర్వాత కూడా ఒక సభ, ఒక పార్టీ, ఒక నాయకుడు వస్తే అస్తిత్వం ప్రమాదంలో పడేంత బలహీనంగా వదిలారా? రైతు సమస్యలకు సమాధానం లేదు, ఉద్యోగాలపై ప్రణాళిక లేదు, యువత భవిష్యత్తుపై అసలు విజనే లేదు. కానీ శత్రువులు మాత్రం రెడీగా ఉన్నారు. 2026లో కూడా ఇదే రాజకీయ సరుకా? ఇక్కడ ఇంకో ప్రశ్న. వ్యాపారం చేయడానికి రావచ్చు, పెట్టుబడులు పెట్టడానికి రావచ్చు, ట్యాక్సులు కట్టడానికి రావచ్చు, హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పడడానికి రావచ్చు, మీకు ఉపయోగపడే వరకు రావచ్చు, కానీ రాజకీయాలు చేయడానికి మాత్రం రాకూడదు. ఎందుకు? తెలంగాణ ప్రజాస్వామ్యమా, లేక ఎంట్రీ పాస్ ఇచ్చే ప్రైవేట్ క్లబ్బా? తెలంగాణ ఎవ్వరి జాగీరు, ఎవరి కుటుంబ ఆస్తి, ఎవరి రాజకీయ పెంటెంట్? ప్రజలు మీతోనే ఉన్నారని నమ్మకం ఉంటే మరో పార్టీకి భయం ఎందుకు బాస్? మరో నాయకుడికి భయం ఎందుకు? మరో సభకి భయం ఎందుకు? ప్రజల మీద నమ్మకం ఉన్నవాడు పోటీని స్వాగతిస్తాడు. ప్రజల మీద నమ్మకం లేనివాడు మాత్రం ప్రతి నీడలో శత్రువును వెతుకుతాడు. అందుకే సభల మీద కోపం, పార్టీల మీద కోపం, ఓటర్ల మీద నమ్మకం కంటే భావోద్వేగాల మీద నమ్మకం ఎక్కువ. ఆత్మవిశ్వాసం ఉన్న రాజకీయ ఉద్యమం ఓట్లు అడుగుతుంది, అవునా కాదా? అలాగే అభద్రతలో ఉన్న రాజకీయ ఉద్యమం శత్రువులను వెతుకుతుంది. ముందు భయాన్ని సృష్టిస్తుంది, తర్వాత శత్రువును చూపిస్తుంది, తర్వాత భావోద్వేగాన్ని రెచ్చగొడుతుంది, చివరికి ఆ భావోద్వేగాన్ని ఓట్లుగా మార్చుకోవాలని చూస్తుంది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం ప్రజల గుండెల్లో పుట్టిన అస్తిత్వ పోరాటం. అందుకే త్యాగం ఉంది, అందులో బాధ ఉంది, అందులో ఆవేదన ఉంది. అందుకే ప్రజలు దాన్ని తమ భుజాల మీద మోశారు. కానీ ఇప్పుడు కొంతమంది తమ రాజకీయ అస్తిత్వ సంక్షోభాన్ని తెలంగాణ అస్తిత్వ సంక్షోభంగా అమ్మాలని చూస్తున్నారు. తమ రాజకీయ మనుగడను తెలంగాణ మనుగడగా చూపించాలని చూస్తున్నారు. తమ భయాన్ని ప్రజల భయంగా మార్చాలని చూస్తున్నారు. తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో లేదు. ఎందుకంటే తెలంగాణను నాశనం చేయడానికి ఒక సభ సరిపోదు, ఒక నాయకుడు సరిపోడు, ఒక పార్టీ ఎంట్రీ సరిపోదు. కానీ ప్రజలు పట్టించుకోవడం మానేయడం మాత్రం ఒక రాజకీయ ప్రాజెక్ట్ని నాశనం చేయడానికి సరిపోతుంది. అందుకే తెలంగాణ అస్తిత్వం కంటే రాజకీయ అస్తిత్వం గురించి ఎక్కువ ఆందోళన కనిపిస్తుంది. కానీ తెలంగాణ ప్రమాదంలో లేదు, తెలంగాణ ప్రజలు ప్రమాదంలో లేరు. ప్రమాదంలో ఉంది ప్రజల విశ్వాసం కోల్పోతున్న కొన్ని రాజకీయ పార్టీలు మాత్రమే. అందుకే మళ్ళీ అస్తిత్వం, మళ్ళీ ఆంధ్ర, మళ్ళీ శత్రువులు, మళ్ళీ భావోద్వేగాలు. జెండా కొత్తది కావచ్చు, పార్టీ కొత్తది కావచ్చు, కానీ భయం పాతదే, శత్రువు పాతదే, రాజకీయ సరుకు పాతదే. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి?
కామెంట్ చేసేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఫస్ట్ వీక్ వచ్చేసింది. శాలరీస్, రెంట్స్ చాలా ఉన్నాయండి. కొన్ని అనివార్య కారణాల వల్ల మనం మధ్యలో కొంత వీడియోస్ కూడా చేయలేకపోయాము. ఈ మంత్ ఆర్థికంగా చాలా భారం అవుతుంది. కాబట్టి మీరే ఆర్థికంగా చేయూతనందించి ఈ ఛానల్ని కాపాడతారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయం అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.